మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి షెడ్యూల్ అనేది విడుదలైంది. మనకు అక్టోబర్ 25, 26 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఎవరైతే మరి అభ్యర్థులు ఎంపిక కావడం జరిగిందో వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు ఈ అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని చాలామంది అభ్యర్థులు అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించే సర్టిఫికేట్స్తో పాటుగా మీరు ఒక మినిమం 4 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు వీటి యొక్క జిరాక్స్ 2 సెట్స్ జిరాక్స్ తీయించి దానిపైన గెజిటెడ్ సైన్ చేయించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ మీరు చూడవచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ అనేది చెక్ లిస్ట్. ఇది ఏ పోస్ట్ అంటే ఎస్జిటి రాస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముండదు, ఇక్కడ మీడియం తెలుగు మీడియం అని రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు హాల్ టికెట్స్, ఫస్ట్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాయడం జరిగిందో టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించి దాని యొక్క హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో దీనికోసం మనము ఎస్ఎస్సి మెమో అంటే 10th క్లాస్ మెమోని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఎవరైతే ఓసీ అన్ఎంప్లాయీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు అన్ఎంప్లాయ్ కేటగిరీ కింద ఫీ ఎగ్జంప్షన్ పొందడం జరిగిందో వాళ్ళు ఈ 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, ఇవి 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మీరు స్టడీ సర్టిఫికేట్స్, దీన్నే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం కదా. సో అవి తీసుకెళ్ళాలి ఎవరైతే రెగ్యులర్ స్టడీ చేయడం జరిగిందో. సో అట్లా రెగ్యులర్ స్టడీ చేయనటువంటి వాళ్ళు ప్రైవేట్గా చదివినా, ఓపెన్లో చదివిన వాళ్ళు రెసిడెన్స్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అంటే మనకు స్థానికత సర్టిఫికేట్ అంటాం కదా. సో అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అంటే ప్రొవిజనల్ అన్న కాన్వకేషన్ అన్న ఏదో ఒకటి ఉండాలి. వాటితో పాటు మార్క్స్ మెమో అనేది ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ సంబంధించి కానీ, బీఈడి సంబంధించి కానీ. సో అదేవిధంగా టెట్ మార్క్స్ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళాలి. సో దీనికి సంబంధించి మనకు ఇంటర్, డిగ్రీ కూడా, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వస్తుంది. సో ఇంటర్ మార్క్స్ మేము కూడా మీరు తీసుకెళ్ళండి, దానివల్ల నష్టం ఏం లేదు. సో ఇక్కడ మనకు 7th చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే దీన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాము. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి జారీ చేసింది అయి ఉండాలి. సో ఇది కూడా మరి తండ్రి లేదా తల్లి పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఎవరైతే బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో ఇది కూడా మరి మనకు ఫాదర్ నేమ్తోనే మనకు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరైనా వ్యాలిడ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటే కొత్త సర్టిఫికేట్ తీసుకెళ్తే బాగుంటుంది. సో నెక్స్ట్ 9th చూసినట్లయితే డిజబిలిటీ సర్టిఫికేట్. సో ఇప్పుడు మనకు పిహెచ్సి క్యాండిడేట్స్ లేరు ప్రజెంట్గా తెలుగు మీడియం సర్టిఫికేట్ కాబట్టి, సో ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉండి రెగ్యులర్ అంటే ఏజ్ రిలాక్సేషన్ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఎంప్లాయీ, అదేవిధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్, రీట్రెంచ్డ్ సెన్సెస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ కేటగిరీ కింద ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ పొందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మరి 2 sets ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ అనేది తీసుకొని దానిపైన గెజిటెడ్ సైన్ చేయించి తీసుకెళ్ళాలి. సో ఇది కూడా మనకి ఏజెన్సీ సర్టిఫికేట్, అంటే ఇప్పుడు మనకి ఏజెన్సీ ఏరియా ఫిల్అప్ చేయట్లేదు కాబట్టి ఇది కూడా అవసరం లేదు. సో ఇంకా ఏమైనా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా మరి మనకు 25, 26 డేట్లలో జరగబోతున్నటువంటి టీఆర్టీ తెలుగు మీడియం, ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి సమాచారము. సో ఇంకొకటి, కొద్దిమంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే మేము నాన్ లోకల్లో మా డిస్టిక్ వేరే డిస్టిక్, మా యొక్క డిస్టిక్ అయితే మేము నేటివ్ డిస్టిక్ కాకుండా నాన్ లోకల్లో సెలెక్ట్ కావడం జరిగింది. సో ఎక్కడ కౌన్సిలింగ్ అటెండ్ కావాలని కూడా అడుగుతున్నారు. సో మీరు ఏ డిస్టిక్లో నాన్ లోకల్లో సెలెక్ట్ అయ్యారో ఆ డిస్టిక్లోకి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ కావాలి. ఎందుకంటే మీరు ఆ డిస్టిక్లోనే మీరు పోస్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి మీరు
మీరు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి సర్టిఫికేట్ సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నా సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనిపైన ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మనకు సాయంత్రం 7 o'clock ఈ టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ మీద లైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీ కామెంట్స్లో ఏవేవి వచ్చాయో ఆ కామెంట్స్ నుంచి పికప్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా మీరు లైవ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.